అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే నువ్వు బయట జాబ్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఏమైంది? నువ్వు అటు వెళ్ళావా? వెంటనే మన బాస్ కొత్త చెఫ్ అని తెచ్చాడు. మన బాస్ కాదు, మీ బాస్. ఏదో ఒకట్లేవే. వాడి పేరు గురు. చాలా ఓవర్. 1 lakh శాలరీ, 6 డజన్ మంది అసిస్టెంట్లు, ఒక్కొక్కరికి 20,000. మరి నాకు 10,000 పెంచడానికి ఏడిచి చచ్చాడు. ఇప్పుడు ఇన్ని సాలరీస్ ఇస్తున్నాడా? పెద్ద చెఫే మరి. స్టోరీ అప్పుడే అవ్వలేదు. వాడి ఫుడ్ ఎలా ఉంటుందో అడగవే. నాకు అవసరం లేదు. రేపటి నుంచి మన స్టాఫ్ అందరూ లంచ్ బాక్స్ తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యారు, నాతో సహా. ఎందుకు? వాడి వంట తినలేక హోటల్కి వచ్చిన కస్టమర్స్ అందరూ వంట బాలేదని కంప్లైంట్స్. పాపం శివరాం గారు షివరింగ్. ఇక బాస్ ఫేస్ లో స్మైలే లేదు. దట్ ఈస్ మ్యాగీ. నన్ను శివ అని పేరు పెట్టి పిలిచింది మీరేనా? యా, మీ పేరు అదే కదా. ఎందుకలా అరిచారు? అరిచానా? అవకేం చేస్తాను? వాట్ ఇస్ దిస్ శివ? వెర్ ఇస్ ద చేంజ్? చేంజా? నేను చెప్పాను కదా. ఏం చెప్పారు? వాట్ నాన్ సెన్స్ యార్. కుకింగ్ ఇన్స్ట్రుమెంట్స్ చేంజ్ చేయాలి, వాల్ పెయింట్ చేంజ్ చేయాలి, సీటింగ్ అరేంజ్మెంట్ చేంజ్ చేయాలి, టోటల్ గా కిచెన్ ని ఎక్స్చేంజ్ చేయాలి. ఎవ్రీథింగ్ ఇస్ ఓల్డ్ హియర్. హౌ కెన్ ఐ వర్క్ హియర్? అదేంటి సార్, లాస్ట్ ఇయరే కొన్నది వాటిని. లాస్ట్ ఇయర్ ఇస్ ఓల్డ్ టుడే మ్యాన్. మార్కెట్ లో కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ఎన్నో వచ్చాయి. గెట్ దమ్. 5 years వారంటీ ఉంది సార్. అప్పుడే పాతబడిపోయాయి అంటారే? ఐ డోంట్ నో. అది కాదు సార్. వాట్ మ్యాన్, యు నో, నేను తలుచుకుంటే నెక్స్ట్ ఫ్లైట్ కి యూఎస్ వెళ్ళగలను. కానీ ఎందుకు ఆగానో తెలుసా? ఓన్లీ ఫర్ ఓల్డ్ మ్యాన్. పెద్ద ఆయనంటే నాకు చాలా రెస్పెక్ట్. ఆ గౌరవంతో ఈ పూటకి వంట చేయండి సార్. కస్టమర్స్ వెయిటింగ్. ఆర్ యు జోకింగ్? ఫస్ట్ యూ కాల్ కృష్ణ. కృష్ణ? ఎస్, యువర్ ఎండి. ఎందుకు సార్? యు సీ, ఇలాంటి ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ తో వర్క్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఐ వాంట్ న్యూ బర్గర్, న్యూ కుక్కర్, న్యూ వాల్స్, న్యూ చైర్స్. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ న్యూ న్యూ. ఓకే? షార్ప్ గా టైంకి వచ్చింది. సారీ చెప్పడానికి చాలా తొందరపడుతున్నట్టుంది. మిస్టేక్ చేశానని ముందుకు రావడానికి మొహమాటం పడుతున్నట్టున్నాడు. పొగరు కాకపోతే ఇటు రమ్మంటే నన్నే అటు రమ్మంటుందా? దీన్ని ఏంటి వాడి పొగరు? నేను ఇక్కడి నుంచోనుంటే అక్కడికి రమ్మంటాడేంటి? ఆడపిల్ల, అందులోనూ సారీ చెప్పడానికి వచ్చిందని ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. ఈగో విడిచి మన దగ్గర సారీ చెప్పడానికి వస్తున్నాడు కాబట్టి క్షమిస్తున్నా. దీన్ని నా మొహాన్ని కేక్ కొట్టి నువ్వే పెద్ద తప్పు చేసావు. సో సే సారీ. కామెడీగా ఉందా? సారీ చెప్తానని చెప్పింది నువ్వు. నేనెప్పుడు చెప్పాను? నువ్వు చెప్తానంటేనే నేను వచ్చాను. మర్యాదగా సారీ చెప్పే. నువ్వే మర్యాదగా చెప్పు. నీకు మర్యాద ఏంటి? అసలు నన్ను ఇక్కడికి రమ్మని ఎందుకు చెప్పావు? ఎవరు చెప్పారు? చిచి, నువ్వేదో ఏడుస్తున్నావు రా మా ఇంటికి వచ్చి చెప్తే పోన్లే పాపా అని వచ్చాను. ఏ ఏడుపా? జాబ్ పోయినందుకు నువ్వు ఏడవాలి, నాకేంటి కర్మ? నేను ఎండీని. ఏ ఎంటీలు ఏడవరా? ఎంటీలు మాత్రమే ఏడుస్తారు. ఎంటీ ఏంటి? మంగ తాయారు. నిన్ను కొట్టానంటే మొహం పచ్చడవుతుంది. ఆ రామ్ గడ్ ఎక్కడా? రామ్నే తిడతావా? వాడు పక్కనే ఉన్న కాఫీ హౌస్ రెస్టారెంట్ లో ఉన్నాడు. ఫోన్ చేసి చెప్తా నాకు నీ సంగతి. చెప్తా. నన్ను ఇక్కడ ఇరికించి అక్కడ వాడు కొలుగుతున్నాడా? చెప్తా నీ సంగతి వాడి సంగతి చెప్తా. ఏయ్ ఏంటి బజార్ దానిలా బిహేవ్ చేస్తున్నావు? నన్ను బజార్ అంటావా? ఒరేయ్ నిన్ను మంకీ ఫెలో, పాపిస్తాడా, దరిద్రపోడా. నన్ను రాయితో కొట్టడానికి వస్తావా? నిన్ను నీ ఫోటో తీశాను. నన్ను కర్రతో కొట్టడానికి వస్తావా? ఇది తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో చూపిస్తే 3 రోజులు నిన్ను కూర్చోబెట్టి కుళ్ళు పడుస్తారు. అదే కర్రతో కుళ్ళు పడుస్తారు. వస్తా.